మన ఇంట్లో ఆడవాళ్ళ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చిన సాన్వి ఫుడ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ చూసుకోవచ్చు. చాలా ఆర్గానిక్గా చేస్తున్నారు అన్నవాళ్ళు. సో కల్తీ లేకుండా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ అనేది. సో నా వెనకాల మిషనరీస్ కనబడుతున్నాయి చూడండి. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేయడానికి మొత్తం 5 మిషన్లు అయితే పనిచేస్తున్నాయి. ఆ మిషన్లు ఎట్లా పనిచేస్తా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఫస్ట్ ప్రాసెస్ అనేది ఈ మిషన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఎల్లిగడ్డలు ఈ మిషన్లో పెట్టి హీట్ చేస్తారు. ఎందుకు హీట్ చేస్తారంటే మార్కెట్కి ఎంత తెచ్చేటప్పుడు కొన్ని గడ్డలు పచ్చుకుంటాయి కదా, అవి ఎండడానికి హీట్ చేస్తారు ఈ మిషన్ లో. ఈ మిషన్ అనేది మొత్తం ఎల్లిపాయ పాయలుగా విడదీయడానికి వర్క్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా పోయంగానే మొత్తం పాయలుగా అవుతాయి. మిషన్ లో ఎల్లిగడ్డ పోసిన వెంటనే మొత్తం ఇక్కడ పొట్ట అనేది సపరేట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ ముంగడ ట్రేలలో పాయలుగా మనకు వచ్చేస్తున్నాయి చూడండి. మంచిగా పాయలుగా వచ్చేస్తున్నాయి. పాయలుగా ఇడదీసిన ఎల్లిపాయలు మొత్తము ఈ మిషన్లో వేయాలి. ఈ మిషన్లో వేసిన వెంటనే మొత్తం పొట్టు అయితే తీస్తా చూడండి. సో స్టార్ట్ అయిపోయింది చూడండి. మొత్తం పొట్టు అనేది ఇళ్ళకి వస్తుంది. ఈ బ్యాగ్ నిండిపోతుంది పొట్టు. సో ఈ మిషన్ మొత్తం పొట్టు తీసేస్తుంది. మిషన్ చూడండి ఎల్లిపాయ పొట్టు ఎంత మంచిగా తీసిందో. దీన్ని ఇప్పుడు మంచిగా కడుక్కుని ఒక 2 గంటలు అయితే ఆరబెడతారు. ఎల్లిపాయ పొట్టు ఎట్లా తీస్తారు ఎట్లా కడుగుతారు అనేది చూసినాం కదా. ఇప్పుడు అల్లం పొట్టు ఎట్లా తీస్తారు, అల్లం ఎట్లా కడుగుతారో చూద్దాము. అల్లం అంతా చిన్న ముక్కలు చేసుకొని మిషన్ వేసిన వెంటనే మిషన్ చూడండి ఎంత మంచిగా కడుగుతుందో, నీట్ గా అయితే కడుగుతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా అయితే ఆరబెడతారు. 2 గంటలు ఆరబెట్టి ఇక ఎల్లిపాయలు అల్లము ఇంత తగిన ఉప్పు కలుపుకొని మొత్తం అయితే గ్రైండింగ్ చేస్తారు చూడండి. పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి. చూసారు కదా. సో మీకు ఈ పేస్ట్ అనేది ఎట్లా రెడీ అవుతుందో మొత్తం ఈ ఫ్యాక్టరీలో ఉన్న మిషన్లు అన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి ఏందని చాలా డీటెయిల్గా అయితే చూపెట్టిన. ఇంత డీటెయిల్గా ఎందుకు చూపెట్టిన అంటే, సో ఇంతకుముందుకి నేను ఉస్మాన్గంజ్ మార్కెట్లో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వీడియో చేసినప్పుడు ఆ వీడియో కింద మొత్తం అయితే ఈ అల్లము వెల్లుల్లి మొత్తం యాసిడ్లో ముంచి తీస్తారు, అది క్వాలిటీ కాదని చెప్పేసి అయితే 50% మొత్తం అవే కామెంట్లు ఉన్నాయి. మీకోసమే ఇప్పుడైతే నేను ప్రతిదీ డీటెయిలింగ్ అయితే చూపెట్టిన. ఈడ మాత్రం ఎలాంటి కల్తీ లేవు, చాలా ఆర్గానిక్గా చాలా క్వాలిటీగా అయితే మెయింటైన్ చేసుకుంటా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రెడీ చేస్తున్నారు. మీరు ఈ పేస్ట్ అనేది సో వాట్సాప్లో సో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా. సో ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అన్న వాళ్ళది సాన్వి ఫుడ్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్ వచ్చేసి మనకు కీసరా విలేజ్లో ఉన్నది. అండ్ ఈ ఫ్యాక్టరీ సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇంకా మీ డీటెయిల్గా ఎలాంటి డౌట్ లేకుండా కూడా మీరు చూడొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ అయితే కేజీ 150 రూపాయలకి అమ్ముతున్నారు. సో మనకు కస్టమర్స్కి ఈ డబ్బాలలో ఇస్తున్నారు అండ్ ప్యాకెట్లలో కూడా ఇస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తున్నారు కాబట్టి ఈ డబ్బా కోసం ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఈ డబ్బా వస్తుంది, దీనిలో ఒక స్పూన్ కూడా వస్తుంది. సో ఇది డబ్బా కూడా చాలా క్వాలిటీ ఉంది. ఇది బయట తీసుకుంటే మనకి డబ్బా 40 నుంచి 50 రూపాయల వరకు బయట దొరుకుతుంది. బట్ వీళ్ళు మాత్రం 20 రూపాయలకి అయితే ఇస్తున్నారు. సో ఈ డబ్బాతో సహా తీసుకుంటే మీకు 170 రూపాయలు అయితే ఇది పడుతుంది. సో 150 రూపాయలు అంటే మీకు ఈ ప్యాకెట్ పడుతుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, స్క్రీన్ మీద నెంబర్కి అయితే ఫోన్ చేయండి. సో మంచి క్వాలిటీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే బుక్ చేసుకోండి.